హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అయితే సింపుల్గా షేర్ చేసుకుంటానన్నమాట. సో ముందుగా సాంబార్ అయితే లెఫ్ట్ ఓవర్ సాంబార్ని రీహీట్ చేస్తున్నాను అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 6:30 7 అంతా కూడా 9-10 అయిపోయినట్టు ఉంటుందన్నమాట. అంత ఎండలు కాస్తా ఉంది, అంత భయంకరంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. అండ్ నేనైతే ఇప్పుడు హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ పొరగడుపులో ఇలా మీకు తగినంత హీట్లో తగినంత క్వాంటిటీ తాగామంటే మంచిగా ఉంటుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నైట్దే సాంబార్ ఉంది అని చెప్పాను కదా, అదైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇదైతే మంచిగా వేడైపోతుంది. నేను ఆ లోపల వాటర్ తాగేసి అయితే వచ్చేసాను. ఎగ్గులు కూడా ఉడికినాయి అన్నమాట. చూడండి వాటర్ కొంచెం షింక్ అవుతుంది కదా, అప్పుడైతే ఉడికిందనేసి ఇంకా సైడ్లో అయితే రైస్ పెట్టేస్తున్నాను. మా ఆయనకి ఎవ్రీ టైం కొద్దిగా రైస్ ఉండాలన్నమాట. దోశ చేసినా ఇడ్లీ చేసినా ఏం చేసినా కూడా తనకైతే కొంచెం రైస్ అయితే ఉండాలి. సో ఇంకా బాక్స్ వచ్చేసరికి కూరాకు స్టీమ్ చేసి పళ్ళెంలాగా చేసి ఇద్దామనేసి అయితే స్టీమ్ చేసేదానికి పెడుతున్నాను. నీట్గా వాష్ చేసి దంటుకూరాకు పళ్ళెం అనమాట. ఈ స్టీమ్ పళ్ళెంకి దంటుకూరాకు పళ్ళెమే చాలా బాగుంటుంది, అంటే దంటుకూరాకే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ ఈ గ్రైండర్ అంతా యూజ్ చేసినాను కదా, దీన్ని అయితే కొంచెం సన్ డ్రై చేసేసి ఎత్తిపెట్టేస్తాను ఒక 10 మినిట్స్ పాటు. ఇప్పుడంతా ఇంట్లోపలికే ఎండొచ్చేస్తుంది అనమాట. బయట పెట్టాలి అలా ఏం లేదు, భయంకరంగా ఎండలు కాస్తూ ఉంది. అండ్ పిండి అయితే కూడా మంచిగా పులిసింది. నైట్ 10-11కి రుబ్బినా కూడా 6-6:30కే మంచిగా పులుస్తుందన్నమాట. సో ఇప్పుడు తగినంత పిండి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్కి అయితే పెట్టేస్తాను అనమాట. ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో పెట్టలేదా ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది. సో అందుకనేసి ఇప్పుడు అవసరమైనంత తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా మంచిగా ఎండలు కాసే టైంలో ఫ్రిడ్జ్ వాల్యూ తెలుస్తుంది. అంటే ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి కంపల్సరీగా మనకు కావాల్సి వస్తుంది కదా. అండ్ పిండిలో అయితే నేను సోడా ఏం యాడ్ చేయను, జస్ట్ ఉప్పు అయితే యాడ్ చేస్తానన్నమాట. మంచిగా పులిసింది కదా, సో సోడా ఏం అవసరం లేదు. మంచిగా దోశకైనా కానీ ఇడ్లీకైనా కానీ మంచిగానే వస్తాయి. సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఇలా కలుపుతున్నాను. దీన్ని అయితే సైడ్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నాను అనమాట స్టీమ్ అయిందా అనేసి. మ్యాక్సిమం 10-15 మినిట్స్ లోపలే స్టీమ్ అయిపోతుంది. దంటు బాగా ముదిరిందంటే అప్పుడు కొంచెం టైం పడుతుంది. లేతగా ఉన్నిందంటే ఒక 7-10 మినిట్స్ అంతే అనమాట, ఎక్కువ టైం కూడా పడుతూ. చాలా వేడిగా ఉంది, ఎండ చూస్తూ ఉన్నారు కదా ఎంత కొడుతూ ఉందనేసి కిటికీ లోపల నుంచి. సో ఇంకా అంత ఎండలో నేను వేడితో ముడతా ఉంటే ఇంకా భయంకరంగా వేడిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే శనక్కాయ గింజలు అయితే వేయించుకుంటున్నాను. సో కొన్ని ఎక్కువ వేసాను అనమాట వేయించడానికి. అండ్ ఇంకా ఇక్కడ రైస్ కూడా చూస్తున్నాను మంచిగా ఉడికింది. ఎండ కొడతా ఉంది అంటే అంత సూపర్గా ఉందన్నమాట ఇంట్లో వంట చేయడానికి. సో ఇక్కడ నాకు ఏమంటే లక్కీ, నా మొహానికి కొడతలేదు. జస్ట్ ఇక్కడ గ్యాస్లో వంట చేస్తూ ఉంటాను కదా, ఈ పొయ్యి పైన మాత్రమే పడతా ఉంది. ఇంకా మొహం మీద ఏమైనా కొట్టినట్టు నింటే చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. సో అదొక లక్కీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వంట చేసేది ఎక్కువ వేడిగా ఉంటుంది, దాంతోపాటు ఎండ మొహం మీద కొట్టిందంటే అబ్బా అనిపిస్తుంది. ఇంకా గంజి అయితే వంచేసాను. ఇంకొన్ని శనగ్గింజలు అయితే ఎక్కువ వేయిస్తున్నాను కదా, కొన్ని స్నాక్ కింద ఇవ్వడానికి అంతే అనమాట. సో ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా, మెయిన్గా మా పిల్లోనికి అలా అనిపించినప్పుడు ఇలా శనక్కాయ గింజలు అయితే ఇచ్చేస్తాను. అంటే ఎప్పుడు ఒకటే కాదు, రకరకాలుగా అన్నమాట. ఈ శనగపప్పు కూడా ఇస్తాను ఒక్కోసారి, తనకు బాగా నచ్చుతుంది. అండ్ కొంచెం శనగపప్పు, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, ఇంకా ఉప్పు, కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసి రెడీగా పెట్టేస్తున్నాను చల్లారడానికి. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట. ఇది ఒక 15 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవుతుంది ఇడ్లీ. ఇంకా నేను ఆయిల్ కానీ ఇలాంటివి ఏమీ వాడను, కింద అప్లై కూడా చేయను, జస్ట్ వెట్ చేసి ఇడ్లీ పోసి పెట్టేస్తాను అనమాట. సో కొంచెం చల్లారిన తర్వాత మనం ఈజీగానే తీసేయచ్చు, స్పూన్తో కానీ చేత్తో కూడా తీసేయచ్చు. అండ్ చట్నీ అయితే మంచిగా కుదిరిందనమాట ఈసారి, చాలా సూపర్బ్ టేస్ట్గా ఉన్నింది. సో యాక్చువల్గా ఈ చట్నీని మిస్ అవుతున్నాను అనమాట, అందుకే ఎన్నిసార్లు తిన్నా కూడా మిస్ అవుతున్న ఫీలింగే వస్తుంది. అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ, ఎగ్ అండ్ చట్నీ, కొంచెం సాంబార్ అనమాట. నిన్న సాంబారు నైట్ చేసింది కొద్దిగా ఎక్కువ చేశాను అనమాట. సో ఆ సాంబార్ కూడా పెట్టేసుకుంటున్నాను. బీరకాయ పప్పు అనమాట.
సో బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా ఉన్నింది అండ్ మా ఆయన బాక్స్కి కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట. సో ఇది నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే. మీకు ఎలా అనిపించింది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.